హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ఈనాటి మన ప్రోగ్రాం న్యాయసేవ. నేడు చిన్నారులపై, ఆడపిల్లలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఘటన జరిగాక కూడా నేరస్తులు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ పోక్సో చట్టం వచ్చింది. ఈ చట్టం ఎలా పనిచేస్తుంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే అంశాలను చర్చించడానికి ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పోక్సో అంటే సార్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనేది ఒక చట్టం 2012లో అమల్లోకి రావడం జరిగింది. అంటే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బిలో 16 ఇయర్స్ ఉన్నారో వారి మీద బాడీలీ కానివ్వండి, మెంటలీ కానివ్వండి, లేదా ఆప్సీన్ సీన్స్ తీయడం కానివ్వండి, న్యూడిటీ సంబంధించినటువంటి పిక్చర్స్ తీయడం కానీ, లేదా వారి ద్వారా ఏదైనా ఇల్లీగల్ యాక్ట్ చేసిన వారికి ఈ పోక్సో యాక్ట్ కింద పరిగణిస్తారు. అయితే దీని యొక్క శిక్షల గురించి మీరు చెప్పినట్టయితే చాలా స్ట్రింజెంట్గా శిక్షలు ఉన్నాయి. నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్ ఉంది. అలాగే ఫైన్ కూడా ఉంది. ఈ యొక్క కేసు యొక్క పరిధి ఎప్పుడైతే కేసు నమోదవుతుందో దాని యొక్క 1 ఇయర్ లోపు ఈ కేసెస్ను డిస్పోజ్ చేయాలని కూడా ఒక యాక్ట్ పరంగా ఇది డిసైడ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, చిన్న పిల్లలు నేటి పౌరులే నేటి పిల్లలే రేపటి పౌరులు ఎవరైతే అంటారో వారు సేఫ్గా ఉండాలి, వారు ఒక మంచి వాతావరణంలో గ్రో కావాలి, వారు ఇటువంటి ఏవైతే వాట్ యు కాల్ ఇన్హ్యూమన్ టైప్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రక్షణ పొందటానికి ఈ యాక్ట్ అమల్లోకి తేయడం జరిగింది. అంటే అదే ఇప్పుడు న్యూ బార్న్ నుంచి 16 ఇయర్స్ వరకు ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్ననే మనం ఒక పేపర్లో కూడా చదివాం. జస్ట్ 3 ఇయర్స్ పాప మీద కూడా అఘాయిత్యం జరిగిందని మనం చూసాం. అయితే ఈ రోజుల్లో చూసినట్టయితే ఈ యొక్క ఆఫెన్సెస్ చాలా పెరిగాయి. అంటే ఇంతకుముందు మనం చూసేది అగేన్స్ట్ గర్ల్స్ లేకుంటే అగేన్స్ట్ విమెన్ ఎక్కువగా అయ్యేటి మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 4-5 ఇయర్స్లో చిన్నపిల్లల మీద కూడా చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నటువంటి సందర్భాలు, కేసెస్ మనం చూస్తున్నాం. అయితే మీరు ఇంకొకటి అడగచ్చు, ఈ కేసెస్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి సార్, ఎందుకు జరుగుతున్నాయి సార్ అంటే, మోస్ట్లీ ఇటువంటి కేసెస్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో జరుగుతుంది. రూరల్ ఏరియాస్లో చాలా వరకు ఇప్పుడు చూసినట్టయితే, మీరు గత 3-4 ఇయర్స్ నుంచి సర్వే చేసినట్టయితే, పోలీసు యొక్క రికార్డ్స్ ద్వారా మీరు సర్వే చేసినట్టయితే విలేజ్ లెవెల్స్లోనే ఎక్కువగా ఉన్నాయి. విలేజ్ లెవెల్స్లో ఎక్కువగా అయ్యే రీజన్ ఏముందంటే, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇది ఇలిటరేట్ యొక్క విధానము, అన్ఎంప్లాయ్మెంట్ అనండి, లేదా ఈ రోజుల్లో ఈ ఫోన్ ఏవైతే చిత్రాల యొక్క సెల్ ఫోన్ ద్వారా చూడడం కానివ్వండి, దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మనిషి యొక్క మానసికత అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు సెక్షువల్ ప్రవృత్తి వైపున వెళ్తున్నట్టుగా మనం కనిపిస్తుంది. దీంట్లో ఒక సాడ్ పార్ట్ అనండి, లేకుంటే బ్యాడ్ పార్ట్ అనండి, లేకుంటే ఊహించని రీతిలో ఎవరో ఇతర వ్యక్తులు కాదు, ఇంట్లో వాళ్ళే చేయడం అనేది కూడా
ఇది చాలా వరకు చాలా కేసెస్లో మనం గమనిస్తున్నాం. ఇంట్లో రిలేటివ్స్ కానివ్వండి, లేదా చుట్టుపక్కల ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా ఇటువంటి ఒక ఆ, కార్యకలాపాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా మనకు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ సర్వే నుంచి మనకు తెలుస్తుంది. అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. లేబర్ వర్క్ మీద ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పుట్టగడుగు కోసం వారు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు లేబర్ వర్క్ చేస్తేనే వారి పుట్టగడుగు. ఫ్యామిలీ యొక్క ఈక్అవుట్ అవుతారు, లేకుంటే వారు వేరే సోర్స్ లేకపోవడం వల్ల కూడా వారి యొక్క దినచర్య కోసం బయట వెళ్ళడం, అటువంటప్పుడు పిల్లలను ఇంట్లోనే వదిలేసిపోవడం కానివ్వండి, లేదా నమ్మకస్తుల దగ్గర వారి చుట్టూ రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే నేబర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఒక విశ్వాసంతో ఆ పిల్లల్ని వదిలి వెళ్ళిపోవడం, లేదా ఎవరైతే బాగా నమ్మకస్తులు ఉన్నారో ఆ ఇంటికి రావడం పోవడం ఉంటుంది. అటువంటి వాళ్ళను నమ్మి కూడా ఆ చిన్నపిల్లలు అక్కడ ఇంట్లో ఉండడం, మళ్ళీ ఇటువంటి యొక్క ఇల్లీగల్ యాక్ట్ జరగడం అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది. అలాగే ప్రలోభాలు అయితే మీకు తెలుసు, చిన్నపిల్లలకు ఏదో చాక్లెట్ ఇస్తాను, లేకుంటే వాళ్ళు పడినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అది ఇప్పిస్తాము అని ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకుపోవడం, ఇటువంటి ఒక చర్యలో పడడం కానీ మనం చాలా వరకు చూస్తున్నాం. అయితే మీరు అనొచ్చు, అరికట్టాలంటే ఏం చేయాలి? అరికట్టాలంటే ఒకటే, చిన్న పిల్లలను ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ఆన్ ఫ్యామిలీ, వారి యొక్క తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. అయితే వారు ఎక్కడైతే పనికి వెళ్తున్నారో ఆ పిల్లలను కూడా అక్కడ తీసుకుపోవడం ఎంతకైనా మంచిది. అలాగే సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లల యొక్క బిహేవియర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, పిల్లల యొక్క డే టు డే యొక్క షెడ్యూల్లో ఎటువంటైనా మార్పు కానివ్వండి, భయగ్రస్తులు కానివ్వండి, లేదా ఎటువంటి ఒక మానసిక ఒత్తిడిలో వాళ్ళు కనిపిస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. వారికి టైం టు టైం అవేర్ చేస్తుండాలి. ఎవరైనా అపరిచితులు ఉన్నా కానీ, తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ, రిలేటివ్స్ ఉన్నా కానీ, గుడ్ టచ్ ఏముంటుందో, బ్యాడ్ టచ్ ఏముంటుందో అనే ఒక విషయంలో వాళ్ళకి తెలియజేయాలి. ఇది సమయం ఆసన్నమైంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసేవాళ్ళం, అంటే ఇంతకుముందు ఈ కేసెస్ జరిగినా కానీ బయట వచ్చినాయో లేదో మనకు తెలియదు. కానీ రీసెంట్ మాత్రం చాలా వరకు ఫ్రమ్ ద సేమ్ హౌస్, ఫ్రమ్ ద లొకాలిటీ అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా చూసుకుంటే సినిమాల ప్రభావం, ఈ ఫోన్ల ద్వారా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సార్. ఎస్ యు ఆర్ కరెక్ట్. అయితే అదే నేను చెప్పేది, అదే ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని ఏరియాస్లో, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, రూరల్ ఏరియాస్లో కానివ్వండి, పిల్లలు వినకుంటే వారి చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం, సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ భోజనం చేయించడం, లేదా పేరెంట్స్ ఏదైనా వర్క్లో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని కూడా వీరికి ఒక సెల్ ఫోన్ ఇచ్చేయడము. ఆ సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు కానివ్వండి, ఆ పాప కానివ్వండి, ఆ సెల్ ఫోన్ ద్వారా వారు ఏం చేస్తున్నారు, ఏ ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, ఏ ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా వారు కామ్గా ఉంటున్నారు, లేదా వారు ఆ దాంట్లో ఎంటర్టైన్ అవుతున్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఉంది. ఈ మధ్యకాలంలో మనం ప్రతి చోట చూస్తున్నాం. ఈవెన్ మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు బస్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, బస్ స్టేషన్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి,
మా థియేటర్లో ఇంటర్వెల్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఎక్కడైనా గుడిలో వెళ్ళినప్పుడు కూడా కానివ్వండి, లేదా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో మ్యారేజెస్ ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు కూడా కానీ ఒక రైట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 7 years ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉండడం, ఆ సెల్ ఫోన్లో వారు నిమగ్నం అవ్వడం అనేది మనం చూస్తున్నాం, కామన్గా జరుగుతుంది. అయితే దీని విషయంలో కూడా ఇప్పుడు చాలా వరకు వింటున్నాం, విదేశాల్లో కూడా ఒక కల్చర్ వచ్చింది, నో నో సెల్ ఫోన్, హాలిడే టు సెల్ ఫోన్ అనేది ప్రత్యేకంగా ఒక డే నియమిస్తున్నారు. ఆ డే నాడు టోటల్గా దే విల్ బి అవే ఫ్రమ్ ద సెల్ ఫోన్స్, పేరెంట్స్తో సహా ఎవ్రీబడి, లేకుంటే స్విచ్ ఆఫ్ చేయడము, పక్కన పాడేయడము. ఎట్లయితే మనం సండే నాడు హాలిడేగా ప్రకటిస్తున్నామో అలాగే సెల్ ఫోన్ కూడా ఒక 1 డే మనం వాడద్దు అనే ఒక విషయానికి వచ్చిన వార్తలు కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే ఇదే పర్యాయం అని నేను చెప్పడం లేదు, కానీ పేరెంట్స్ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. మరి వారు ఏం చేస్తున్నారు, వారి యాక్టివిటీ ఏంది, దాని మీద కూడా వాచ్ పెట్టడం చాలా అవసరం. ఇవాళ రేపు వాచ్మ్యాన్ కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, లేదా ఎక్కడ కూడా ఎక్కడైతే మూవింగ్ ఉన్నారో, ఎక్కడైతే పిల్లలను ఏకంగా విడిచేసి వెళ్తున్నారో, ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో అటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఇంతకుముందు భరోసా అనేది ఒక వర్డ్ ఉండేది. బహుశా రాను రాను విశ్వాసం అనండి, భరోసా అనండి, లేకుంటే బిలీఫ్ అనండి, బహుశా ఇవి కనుమరుగు అవుతాయేమో అనే ఒక విధానంలో ప్రస్తుత యొక్క జీవన శైలి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నారు అనేది మనకి మధ్యకాలంలో కనిపిస్తుంది. దీన్ని అరికట్టాలండి సార్. యాక్చువల్గా రూరల్ ఏరియాలలో కానీ సిటీస్లో కానీ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ముఖ్యంగా చట్టాలు ఉండడం, చట్టాలను అధిగమించిన వాళ్ళకు శిక్ష పడడం అనేది ఒక ప్రాసెస్. ఈ యొక్క ప్రాసెస్లో అటు పోలీస్ పాత్ర, ఇటు గౌరవ న్యాయస్థానాల పాత్ర, దిస్ విల్ గో ఆన్. కానీ మీరు అన్నట్టు ఒక కామన్ పబ్లిక్ ఏం చేయాలి? ఒక కామన్ పబ్లిక్ ఏం చేయాలంటే మీలాంటి పాత్రికేయులు, మీలాంటి మీడియా వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, మళ్ళీ ఈ జ్యుడిషియరీ నుంచి అడ్వకేట్స్ యొక్క బృందం, అలాగే గౌరవ న్యాయ సేవా సంస్థ ద్వారా కూడా చాలా వరకు హై స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, న్యాయ చైతన్య సదస్సులు, న్యాయ విజ్ఞాన సదస్సులు అనే పేరిట చాలా వరకు సదస్సులు కూడా జరుపుతున్నాం. అయితే దీనివల్ల ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ని అవేర్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అవేర్. అంటే ఈ చట్టాలు ఏమంటాయి, ఈ చట్టాలు ఎందుకు జరుగుతాయి, ఈ చట్టాలు జరిగిన వెంటనే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఆ యొక్క ఎవరికైతే పనిష్మెంట్ పడుతుందో వారి యొక్క లైఫ్ స్టైల్ ఏముంటుంది, లేదా ఎవరైతే సఫర్ అయ్యారో ఆ సఫర్ అయిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏమవుతుంది, మానసికంగా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, వారి మీద ఎటువంటి ఒక ఒత్తిడి వస్తుందో అనే ఒక విషయం మనం తెలియజేయాలి. ఇప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన ఇటువంటి ఒక కేసెస్ను అరికట్టాలంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారానే వారికి అరికట్టచ్చు. సార్, ఇప్పుడు గ్రామాల్లో చూసినట్లయితే సార్, యాక్చువల్గా చిన్న ఇష్యూ జరిగిందని అంటే దాన్ని బయటకు రానియకుండా గ్రామ పెద్దలు కానీ అక్కడ లోపల జరిపేసి అది అక్కడ దానివల్ల తప్పు జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షలు పడట్లేదు సార్. ఏదో నామమాత్రంగా ఏదో ఫైన్ పెట్టేసేసి మనల్ని కూడా సత్తుమనిగేలా అట్లా చేస్తున్నారు సార్. ఇట్లాంటి వాటి అంటే దీంట్లో 2 ఉంటాయి మీరు అన్నట్టు. ఫస్ట్ తెలిసిన వెంటనే ఆ యొక్క లొకాలిటీలో కానివ్వండి, లేకుంటే ఆ గ్రామంలో కానివ్వండి, ఆ యొక్క గ్రామ పెద్దల యొక్క లేకుంటే కుల పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలాగో ఉంటుంది. యు ఆర్ కరెక్ట్. కానీ అటువంటప్పుడు ఎవరైతే కంప్లైనింగ్ పార్టీ ఉందో, ఎవరైతే
సఫరర్ ఉందో, ఎవరికైతే హాని జరిగిందో వారి మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని పోలీస్కి తీసుకువెళ్ళాలన్నా వద్దా, పోలీస్ ద్వారా న్యాయస్థానాలు తీసుకోపోవాలన్నా వద్దా అనేది ఆ యొక్క కంప్లైనింగ్ పార్టీ ఎవరైతే ఉంటారో, సఫర్ అయిన వాళ్ళు ఉంటారో వారి మీద ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు రకరకాలుగా వాళ్ళని ఒత్తిడి చేపించి ఏదో చేపించి వారిని కేసు వేయకుండా కూడా చేసిన యొక్క దాఖలాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. కానీ ఈ విషయాలు వెలుగులకు ఎప్పుడు వస్తాయి? ఎవరి మీద అయితే అఘాయిత్యం జరిగిందో వారు ఎంతవరకు అయితే ముందుకు రారు, ఈ యొక్క ప్రెషర్స్ ద్వారా కానివ్వండి, ఈ యొక్క వీరి యొక్క ఏమంటారు మీరు ప్రెషర్స్ కానీ, లేదా వారికి ఒత్తిడి తీసుకొచ్చి రకరకాలుగా భయభ్రాంతులు అనండి, లేకుంటే మనీ రూపంలో కానివ్వండి, ఎన్నో మార్గాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఆ ప్రలోభాలకు రాకుండా ఉన్నట్టయితే కేసు పోలీస్ దాకా వెళ్తుంది, పోలీస్ ద్వారా గౌరవ న్యాయస్థానాల దగ్గర వస్తుంది. అయితే ఈ విషయాల్లో ఎవరైతే సఫర్ అయిందో, ఎవరైతే ప్రాబ్లంలో వచ్చారో, ఎవరికైతే హాని జరిగింది వాళ్ళు గట్టిగా ఉండి ముందుకు రావడం అనేది ఇటువంటి విషయాల్లో చాలా అవసరం. యాక్చువల్లీ ఇలాంటివి బయటకు రాకపోవడానికి కారణాలు మ్యాక్సిమం ఈ చట్టాలపైన అవగాహన లేకపోవడం అనేది ముఖ్య. అదే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, అవేర్నెస్ చాలా అవసరం అండి. అవేర్నెస్ చాలా అవసరం. మళ్ళీ ఈ మధ్య కాలంలో గౌరవ న్యాయస్థానాలు కూడా ఇటువంటి కేసెస్ వారి ముందు ట్రయల్ జరిగినప్పుడు ఆధారాలు లభించినప్పుడు గౌరవ న్యాయస్థానాలు ఇక్కడ కూడా వెనకాడడం లేదు. సమాజంలో మార్పు రావాలి, సమాజంలో ఇటువంటి కేసు వేసిన వాళ్ళకి ఇటువంటి యొక్క సజా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది అనే విధంలో కూడా చాలా వరకు జడ్జిమెంట్స్ వచ్చాయి. మీ ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, సమాజంలో ఆ యొక్క జడ్జిమెంట్స్ కూడా ప్రచురితం అవుతున్నాయి. అయితే ఇది ఒకళ్ళ మా పోలీస్ స్టేషన్ వరకు రాని కంప్లైంట్ వెళ్ళినట్టయితే పోలీస్ వాళ్ళు సీరియస్ తీసుకొని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేసి, ఆధారాలు పకడ్బందీగా సేకరించి, మెడికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది పకడ్బందీగా సేకరించి చేసినట్టయితే డెఫినెట్లీ గౌరవ న్యాయస్థానాలు కూడా ఎటువంటి ఒక పకడ్బందీ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఆధారాలు కానివ్వండి పూర్తిగా ఉన్నట్లయితే పనిష్మెంట్ తప్పక అతని మీద పడుతుంది. ఎవరైతే తప్పు చేశారో కోర్టులో అక్యూజ్డ్ అంటారు, అతనికి మాత్రం పనిష్మెంట్ తప్పక ఉంటుంది. సో ఇది తప్పు జరిగినప్పుడు సార్ ఎలాంటి సెక్షన్ ఉపయోగించి వాళ్ళని మనం కేసు పెట్టాలి సార్? పోక్సో యాక్ట్ అండర్ 12 కింద చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు వారి మీద రేప్ కానివ్వండి, లేదా ఆబ్సిన్ ఆఫెన్సెస్ కానివ్వండి, ఆబ్సిన్ ఏదైనా న్యూడిటీ సంబంధించింది కానివ్వండి, లేకుంటే వారికి ఓరల్గా సెక్షువల్ ఆఫెన్సెస్ చేయడం కానివ్వండి, లేకుంటే వారికి ఫిజికల్గా హరాస్మెంట్ చేసినట్టు మాలెస్టేషన్ చేసినట్టు కానీ, ఇటువంటివి రకరకాల యొక్క పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్ భాగంగా 20 years అయితే తప్పకుండా వారికి సెంటెన్సెస్ ఉన్నాయి, అంటే ఆ యొక్క యాక్ట్ను బట్టి, రేప్ను బట్టి. కానీ దీంట్లో కావాల్సింది ఏంటంటే ఆ యొక్క ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరికైతే హాని జరిగిందో అతని యొక్క మానసికత, అలాగే అతని యొక్క వాంగ్మూలం రికార్డ్ స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేస్తారో వారికి ఇంటికైనా రావాలి, లేదా ఆ విక్టిమ్ చాయిస్ చేసిన ప్లేస్లో ఆ స్టేట్మెంట్ అనేది రికార్డ్ అవ్వాలి. అలాగే మంచి ఒక వాతావరణంలో చెప్పేటట్టుగా, ఆ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటేనే ఆ యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత పోలీస్ ఫంక్షనరీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వారికి విచారించి వారి యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని, అలాగే మెడికల్ ఎవిడెన్స్ కానివ్వండి, లేకుంటే
ఐ విట్నెసెస్ కానివ్వండి వారిని కూడా విచారించి మెడికల్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆ రికార్డ్స్ తీసుకొని కోర్టు వారికి సమర్పించడం, ఆ తర్వాత కేసు నడవడం, మరియు గౌరవ న్యాయస్థానాల్లో ఎప్పుడైతే కేసు నడుస్తుందో అప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరి మీద అయితే కేసు ఉందో ఆ ఎవిడెన్స్ జరిగేటప్పుడు అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఆ విక్టిమ్కి కనబడదు. అది లాలోనే చెప్పడం జరిగింది. అయితే అంటే అతని కనిపిస్తే ఒక భయాందోళన కానివ్వండి, లేదా ఒక మానసికంగా కానివ్వండి, ఒక పిల్లల్లో యొక్క భయం కలుగుతుంది. కాబట్టి అది కలగకుండా ఉండటానికి ఈ యొక్క ప్రావధానం తీసుకొచ్చారు. కానీ ఆ ఎవిడెన్స్ టైంలో ఎప్పుడైతే ఆ విక్టిమ్ ఎవిడెన్స్ ఇస్తుందో ఆ ఎవిడెన్స్ అతనికి వినిపించేలా డిస్టెన్స్ ఉండాలి. గౌరవ న్యాయస్థానంలో వినిపించిన తర్వాత ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ యొక్క విక్టిమ్ వారి యొక్క న్యాయవాదికి ఈ యొక్క విషయాలు ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పుకొని ఒక ఆస్కారం కూడా గౌరవ న్యాయస్థానం కల్పిస్తారు. అయితే ఈ యొక్క విషయాన్ని ఇది ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ కేస్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ అనేటివి. కానీ ఇవి రావద్దంటే మీరు అన్నట్టు అవేర్నెస్ చాలా వరకు ఉండాలి. వారు ఎవరికైతే హాని జరిగిందో ఎటువంటి వారికి భయం లేదు, నిర్భయంగా వాళ్ళు ముందుకు వచ్చి కేసు లాక్ చేసి ముందుకు వచ్చినట్టయితే ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వారికి శిక్ష కలుగుతుంది. ఆ శిక్ష ద్వారా సమాజంలో కానివ్వండి, ఆ గ్రామంలో కానివ్వండి ఒక మెసేజ్ పోతుంది. ఇటువంటి ఒక కేసెస్ చేసినప్పుడు ఈ యొక్క శిక్షలు ఉంటాయి. దీనివల్ల వారి యొక్క లైఫ్ కానివ్వండి, ఎవరైతే యాక్ట్లో పాల్పడ్డారో అతనే లైఫ్ కాదు, వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా దానివల్ల చాలా వరకు హ్యాంపర్ అవుతుంది, చాలా వరకు డిఫేమ్ అవుతుంది, చాలా వరకు సమాజంలో తలెత్తి ఉండలేరు. అదే ఒక మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి ఆ హరాస్మెంట్ వాళ్ళకు లైఫ్ టైం ఉంటుంది. సార్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో సార్ వాళ్ళు కేసు పెడతారు, కాకపోతే అది రుజువు కానప్పుడు వాళ్ళకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అదే మీరు అన్నది మంచి ప్రశ్న. కానీ ఇంతవరకు ఇటువంటి కేసులు దృష్టికి రాలేదు. కానీ యాజ్ పర్ యాక్ట్ సెక్షన్ 22 కింద వారికి 6 months నుండి 1 year వరకు పనిష్మెంట్ ఇచ్చే ప్రావధానం ఉంది. అది వాళ్ళు ఎవరి మీద అయితే తప్పుగా ఈ యొక్క కేసు మోపడం జరిగిందో వారి యొక్క ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది దీని కేసు వల్ల అన్నప్పుడు వారు కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ అడగచ్చు. అటువంటప్పుడు ఎవరైతే ఈ తప్పుడు కేసు వేయడానికి కారకులు ఉన్నారో వారి మీద 6 months నుంచి 1 year వరకు సెంటెన్స్ ఇచ్చే ప్రావధానం ఉంది. అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. కానీ చాలా వరకు అవి అవ్వటం అనేది కనిపించలేదు. దీనికి కావాల్సింది ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే సాక్ష్యాధారాలు లోపించడం. ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్ పోలీస్ వారి దగ్గర రికార్డ్ చేసేటప్పుడు ఒక విషయం, గౌరవ న్యాయస్థానంలో వచ్చిన తర్వాత డిపోజిషన్ ఇవ్వడం ఒక ఎత్తు. దీంట్లో వ్యత్యాసం కనిపించినప్పుడు డెఫినెట్లీ గౌరవ కోర్టు వారు పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించి కేసు కొట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే అలిగేషన్ ఉందో ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ అని. దీంట్లో పోలీస్ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర. వారు కూడా సాక్ష్యాధారాలు ఎప్పుడైతే గ్యాదర్ చేస్తారో ఆ సాక్ష్యాధారాలు ఎప్పుడైతే వారు ఇన్వెస్టిగేట్ చేస్తారో దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనేది కూడా వారు గమనించాలి. ముఖ్యంగా రేప్ కేసెస్ కానివ్వండి, లేదా
అసాల్ట్ కేసెస్ కానివ్వండి, ఫిజికల్ అసాల్ట్ కేసెస్ కానివ్వండి, దీంట్లో మెడికల్ ఎవిడెన్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు. చాలా వరకు మెడికల్ ఎవిడెన్సెస్లో ఈవెన్ దెర్ ఇస్ నో పెనిట్రేషన్, ఈవెన్ దెర్ ఇస్ నో డిఎన్ఏ అన్నప్పుడు కూడా కొన్ని చోట్ల కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అయితే అటువంటప్పుడు కూడా గౌరవ న్యాయస్థానం కానివ్వండి, లేదా ఎవరి మీద అయితే కేసు వేయడం జరిగిందో ఆ విషయాలను వాళ్ళు సీరియస్గా పరిగణించినప్పుడు అది కూడా ఒక రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద కూడా పరిగణించవచ్చు. అయితే ఇవి కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు అవి ముందుకు రాలేదు. కానీ యాజ్ పర్ లా ఇట్ ఈస్ దేర్. కొన్ని సందర్భాలలో అక్యూజ్ కేసు పెట్టినప్పటికీ డిపార్ట్మెంట్ నుంచి మనకి సరైన రెస్పాన్స్ రాకపోతే ఏం చేస్తారు? కానీ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు అట్రాసిటీస్ అగేన్స్ట్ విమెన్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, లైట్గా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఇవి హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వచ్చినప్పుడు ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ వారికి సస్పెండ్ చేసిన ఒక దాఖలాలు కూడా మనం పత్రికా ద్వారా చూస్తున్నాం. అయితే ఈ 2 ఆఫెన్సెస్ మాత్రం చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. బట్ స్టిల్ మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు ఇటువంటి యొక్క ల్యాకున్ అనండి, లేకుంటే ల్యాచెస్ అనండి కనిపించినప్పుడు ఏం చేయాలంటే యూ క్యాన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ఆనరబుల్ కోర్ట్, అండ్ ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కూడా మీరు ఈ విషయాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి సాక్ష్యాధారాలు కోర్టు వారికి చూపిస్తూ ఆ యొక్క ఎవిడెన్సెస్ పూర్తిగా ప్రూవ్ చేసినట్టయితే గౌరవ న్యాయస్థానాల ద్వారా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసే ఒక ప్రావధానం ఉంది. అయితే మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒకటే, ప్రజలకు, ప్రేక్షకులకు, దయచేసి పిల్లలతో కొంత సమయం స్పెండ్ చేయండి. రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, వారు డే టు డే యాక్టివిటీలో ఉన్నప్పుడు సాయంత్రం పూట కానివ్వండి మీ యొక్క సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి, మీ యొక్క డే టు డే యాక్టివిటీ పక్కన పెట్టేసి వారితో మంచి విషయాలు చర్చించండి. ఒక మన స్పిరిచువల్ విషయాలు కానివ్వండి, లేదా మన ఇండిపెండెన్స్ తెచ్చినటువంటి ఎవరైతే గ్రేట్ లీడర్స్ ఉన్నారో ప్యాట్రియాటిక్ యొక్క అట్మాస్ఫియర్ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు స్కూల్ యొక్క పాఠ్యక్రమంలో జనరల్ విషయాలు డిస్కస్ చేసే ఒక ఆస్కారం లేదు. వారికి ప్రతిసారి కూడా హోంవర్క్ చేయాలి, లెసన్స్ కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనే ఒక విధానంలోనే వారు ఉంటున్నారు. కానీ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, వారితో సీనియర్స్తో ఎలా ఉండాలి, వాళ్ళ గురువులతో ఎలా ఉండాలి అనే ఒక శిక్షా విధానంలో ఈ యొక్క లోపాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే అటువంటి తరుణంలో పేరెంట్స్ యొక్క పాత్ర, వారి పిల్లల యొక్క ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ ప్రావధానం ఉండే, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వారు ఒక మంచి విషయాలు చెప్తూ గ్రాండ్ చిల్డ్రన్ను దగ్గర తీసుకొని ఒక మంచి విషయాలు చెప్తూ వారితో మంచి సమయం గడుపుతూ వారితో ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇటు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఒక మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో బ్యాలెన్స్లో ఉండేది. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పేరెంట్స్ వారి యొక్క జాబ్ రీత్యా బిజీ ఉండడం, పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయంలో కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఆ పిల్లల యొక్క ఆ కాన్సన్ట్రేట్ చేయని యొక్క విధానానికి వారి యొక్క ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క మార్గాన్ని చూస్ చేస్తూ వారు సరైన మార్గానికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇటువంటి ఒక రాంగ్ రూట్లో వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఇటువంటి కేసెస్ మన ముందుకు వస్తాయి. కాబట్టి
పేరెంట్స్ను ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకటే, మీ పిల్లలను మీరు గమనించండి, మీ పిల్లలను ప్రేమించండి, మీ పిల్లలను మంచిగా ఒక మంచి దిశలో కానివ్వండి, వారి యొక్క గోల్ అచీవ్ చేయడానికి మీ యొక్క పాత్ర అమోఘం. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నేను విన్నవిస్తున్నాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలను చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలంటే పిల్లల యొక్క పేరెంట్స్, అలాగే టీచర్స్ కూడా, ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా వరకు ఫంక్షన్స్లో కానివ్వండి, మ్యారేజెస్లో ఫెరల్ సెరమనీస్ కానివ్వండి, లేదా షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ కూడా చిన్న పిల్లలను పట్టుకోవడము, వాళ్ళు చెంపలను గిల్లడం కానివ్వండి, లేకుంటే ఒక సెన్సిటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టచ్ చేయడం కానివ్వండి మనకు చాలా వరకు కనిపిస్తుంటాయి. అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 4 years to 11 years 12 years వరకు కూడా వీళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కలిసిన వారికి మనతో మంచిగా ఉంటారు అనేది ఒక విధానంలోనే వాళ్ళు మెలుగుతుంటారు. కాబట్టి అటువంటప్పుడు వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఏ ఏరియాస్ టచ్ చేస్తే అది అనుకూలంగా ఉండదు, ఏ ఏరియాస్ను టచ్ చేయొద్దు, బాడీ యొక్క పార్ట్స్ను టచ్ చేయొద్దు అనేది నేర్పాలి. అలాగే అది జరుగుతున్నప్పుడు పిల్లలు ప్రొటెస్ట్ చేసిన తర్వాత కూడా అటువంటి ఒక విషయాలు గమనించినప్పుడు వారు నిర్బాటంగా నిర్మోహంగా వారి పేరెంట్స్ తోటి షేర్ చేయాలి, టీచర్స్ తోటి షేర్ చేయాలి, లేకుంటే వారికి ఎవరైతే నమ్ముతారో వారికి డెఫినెట్లీగా షేర్ చేయాలి అనే ఒక విషయం కూడా పిల్లలకు చెప్పినట్టయితే డెఫినెట్లీ దే విల్ బి అవే ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. బట్ దిస్ ఈస్ వెరీ మచ్ needed that everybody has to take it in a serious way, and my personal view is that good touch bad touch ఇది పక్కన పెట్టేసి డోంట్ టచ్ అనే ఒక విధానాన్ని అవలంబిస్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ బి సేఫ్. అలాగే మన ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమానికి పబ్లిక్లో తీసుకువెళ్తున్నందుకు, ఒక మంచి అవేర్నెస్ ఇస్తున్నందుకు కూడా ఆ యొక్క మన ఛానల్ టీం వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.